అంటే ఆ లైఫ్‌ని వదిలేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆల్రెడీ చెప్పిన కారణాలు చెప్పలేనని. సో, ఓకే. ఇప్పుడు గూడా ఏం చెప్పలేను నేను. ఓకే. అంటే కారణాలు ఏం లేవంటావా? ఉన్నాయి గానీ చెప్పరు. అంతే. అంతేనా? ఓకే. సో, ఆ పాస్ట్‌వి ఏమైనా గుర్తుకొస్తాయా ఇప్పుడు? అంటే ఈ రావు. ఫామ్‌కొచ్చినప్పుడు? అసలు రావు. అంత టైం లేదు. అంటే ఓకే. చాలా బిజీ ఉన్నా నేను. నేను అదే అనుకుంటా. చాలామంది ఫ్రెండ్స్‌ని కలవాలనో, అదో, ఇదో ఏదో తిరుగుతుంటది వాళ్ళ మైండ్‌ల. క్రికెట్ ఆడాలని. నాకు క్రికెట్ ఆడనీకి కూడా టైం లేదు. మా ఓకే. ఫ్రెండ్స్ పిలుస్తే రారా క్రికెట్ ఆడదాం అంటే కూడా పోలేను నేను. అంత బిజీ ఉన్న అదృష్టం అనుకుంటా నేను. ఇంత బిజీ షెడ్యూల్ ఈడ ఇప్పుడు ఇట్లున్నా కదా, గంట తర్వాత ఏడుంటానో నాకే తెలియదు. కానీ బిజీ షెడ్యూల్ ఇక నైట్ పండుకునేంత వరకు ఇట్లా పండుకుంటా నిద్ర వస్తుంది నాకు. అంటే అంత తినడానికి కూడా అలసిపోతా. టైం ఉండదు మాకు. ఓకే. ఒక రోజులో పొద్దున 9-10 డే స్టార్ట్ అయితే నైట్ 8-9కే డే ఎండ్ అవుద్ది. అప్పుడు వరకు వర్క్ 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 ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటది. సో ఒక్కొక్కసారి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కూడా తింటున్నామా లేదా అనేది కూడా గుర్తుండదు. ఓకే. చాలా సో, బిజీ వంశీ ఉంటది. ఫార్మ్స్ ఎవరైనా కాపీ చేస్తుందా? లేదు అసలు. కంప్లీట్ న్యూ ఐడియాస్, న్యూ ఇంప్లిమెంటేషన్స్. దిస్ ఈస్ సంథింగ్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. ఇఫ్ యూ సీ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్, దాంట్లో కూడా నేను గూగుల్లో జాబ్ వదిలేసి అగ్రికల్చర్ చేద్దామనే పోయినా. కావాలంటే ఆ బిట్ కట్ చేసి కూడా పెడతా లేదా మీకు ఇస్తా. అప్పుడే నేను వెన్ ఐ వాజ్ అరౌండ్ 22 years, మా మామ రామరెడ్డి అని రంజోల్ జైరాబాద్లో, ఆయన చేసినంత వ్యవసాయం ఎవ్వరు చెయ్యరు. ఓకే. కానీ కెమికల్ ఫార్మింగ్ అది. మామ నేను వస్తున్నా మామ, జాబ్ ఇడిచిపెట్టిన గూగుల్లో, వ్యవసాయమే కానీ అది అని పోయినా. పోయి చూస్తే మా డాడీ చేసినప్పటి లాంటి వ్యవసాయం కాదు అది. అదంతా సిస్టమేటిక్గా ఉంది. ట్రిప్పులు, ట్రాక్టరు, ఇది నార్మల్ ఉంది. అప్పుడు ఎట్లా ఎద్దుల బండి, నీళ్లు కట్టడం కూడా కాలువలో అన్ని మాన్యువల్ గా చేస్తుంటారు. అట్లా మాన్యువల్ లేదు, అంత మిషనరీ అయిపోయింది. నాకు అనిపించింది ఇక్కడ నేను చేయనీకి ఏముంది అసలు, మా అమ్మనే చూసుకుంటారు కదా, మళ్ళీ నేనేం చేయాలి అని వచ్చేసిన. కానీ అది ఎక్కడనో ఉండిపోయినట్టుంది అగ్రికల్చర్. సో చాలాసార్లు అనిపిస్తుండే ఈ ఫేమ్, ఇది నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు కూడా అనుకుంటుంటే ఇదంతా అవే ఫ్రమ్ దిస్ అగ్రికల్చర్ చేసుకుంటూ ఒక ఊర్లో బతికేయాలి, ఇంత ఫేమ్ ఇంత సెట్ కాదేమో మనకు, చాలా ప్రెషర్ అవుతుంది, రోజు ఒక కథ చెప్పాలి, వాళ్ళు ఏదో తిడుతుంటారు కమెంట్స్లో అని కూడా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు అందుకు స్టార్ట్ చేయలేదు. బట్ అగ్రికల్చర్ అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. జనాలు మిమ్మల్ని తిడుతున్నారా? ఓన్లీ కమెంట్స్లో తిడుతున్నారు. డైరెక్ట్ అయితే ఆఫ్ చేసిరా? అందుకు ఆఫ్ చేయలేదు, ఇందుకు కూడా ఎఫెక్ట్ అవుతుందని ఆఫ్ చేసిన. నేనే చెప్పాను కమెంట్స్ ఆఫ్ చేయ వంశీ అని. ఎందుకంటే ఒక పాయింట్ లో నేను తీసుకోలేకపోయాను. అంటే ఈ ఆఫర్ వచ్చినప్పుడే నేను ఆలోచించాను. అంటే ఐ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అంటే అవును ఇది చాలా స్ట్రాంగ్ మూవే అని చెప్పొచ్చు. ఏ అమ్మాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడే ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తుందంటే పీపుల్ తప్పకుండా తప్పుగానే మాట్లాడతారు అనేది తెలుసు. ఒక్క పాజిటివ్ కూడా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. సో నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఓకే నెగిటివిటీని తీసుకోవాలని ప్రిపేర్ అయ్యే వచ్చాను. కానీ ఒక పాయింట్లో బియాండ్ అయిపోయింది. వాళ్ళ మాటలు, వాళ్ళ కమెంట్స్ ఫ్యామిలీ మీద కూడా వచ్చేసారనమాట. నాకు ఇంకా అది నచ్చలేదు. బికాజ్ నేను ఒక రెప్యుటేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. అందరూ చదువుకున్న వాళ్ళే కదా, వీడియోస్ చూస్తారు, కింద కమెంట్స్ చూస్తారు, అది వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు సొసైటీ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాం కాబట్టి మనకు ఐడియా ఉంటది. ఇప్పుడు నువ్వు అంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నప్పుడు సో ఇది ఆలోచించేది లేకుండే కదా. అంటే బేసిక్ గా తర్వాత ఏం చేశారంటే పిచ్చి పిచ్చి వీడియోస్ తీసి ఆ థంబ్ లైన్స్ పెట్టి అదంతా వాయిస్ నంతా వేరే వల్గర్ వాటికి వాడడం స్టార్ట్ చేశారు. నా వాయిస్ తీసుకుపోయి వేరే వాటికి అదంతా చేసి, అంటే అది ఎఫెక్ట్ చేసింది. ఆఫ్ కోర్స్ ఒక 3-4 days మా ఇద్దరికి సరిగ్గా అనిపించింది. నేను ఇన్వాల్వ్ అవ్వలేదు వర్క్ లో. నేను చెప్పాను, చదివాను నేను. అంటే నా ఫ్రెండ్స్ అయినా కజిన్స్ అయినా ఎవరైనా రీచ్ అవుట్ అయ్యి, అంటే అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రీచ్ అవుట్ అయ్యి ఎందుకు ఇట్లా ఇదంతా నెగిటివ్. ఎందుకంటే నేను చాలా పాజిటివ్ పర్సన్. అందరికి లైఫ్ లో ఇప్పటి వరకు ఒక నెగిటివ్ అనేదే లేదు నాకు. అందరికి ఇష్టమైన అమ్మాయిని నేను. ఐ వాజ్ ఓన్లీ డాటర్ అన్నమాట. ఇంత నెగిటివిటీ కూడా తీసుకోలేకపోయినా. నేను తీసుకోగలుగుతాను కొంతవరకు, కానీ మరీ బియాండ్ తీసుకోలేకపోయినా. చెప్పాను వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను, నేను నా 100% పెట్టలేకపోతున్నా, కమెంట్స్ ఆఫ్ చేసేయి. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, మనం చెప్పలేము. ఎందుకంటే అనుకున్నది మీరే. అవును, మరి బుద్ధి లేదని వదిలేయచ్చు కదా. నేను ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ మనం ఇప్పుడు మీరు యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఉన్నారు కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీరు, అంటే మోటివేషనల్ స్పీకర్ పెద్దది, అది కాకుండా ఇవి కూడా. సో ఒక వీడియో రీచ్ అవ్వాలంటే కామెంట్లు ఆఫ్ చేస్తే రీచ్ అవ్వదు.
సో ఇది ఒక పాయింట్. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అన్నప్పుడు మనం వీడియోస్ చేసి మన ప్రోడక్ట్ ని మనం అందరికి ప్రచారం చేస్తున్నట్టు అవునా. సో కామెంట్స్ ఆఫ్ చేసినప్పుడు అంటే 100 మెంబర్స్ కి రీచ్ అవ్వాల్సింది ఓన్లీ 10 మెంబర్స్ కి రీచ్ అవుతుంది కదా అనేది నా క్వశ్చన్. కరెక్టే. సో బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు ఆ వర్క్ చేయట్లేదు అనేది నా క్వశ్చన్, మీరేం చెప్తారు? అంటే రేమో రీచ్ తగ్గుతుంది అన్నది నేను కూడా విన్నా. బట్ అది దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇందో ఇక్కడ ఉండడం, మేము కలిసి పని చేయడం. తను చేస్తుంది నాకు తెలుసు, కానీ చుట్టుండే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, హూఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకు ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నీకు కూడా ఎఫెక్ట్ అవుతుందా అని అడిగినప్పుడు అవుతుంది అని తను చెప్పినప్పుడు ఆ డిస్కషన్ ప్రొలాంగ్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆపేద్దాం, ఈ పని మనకు అవసరమా, వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ 3 days అనిపించిందేమో మరి. అంటే ఆపేయాలని అనిపించలేదు, కానీ అంటే నా మీద నాకే ఐ నెవర్ ఫీల్ మై సెల్ఫ్ పిటీ. నేను ఎప్పుడు ఫీల్ అవ్వను ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అనేలాగా నా మీద నాకే ఎక్కువ ప్రేమ ఉంటది. అంటే ఎందుకు ఇంత అసలు ఇన్సైట్స్ తెలీదు, ఏం తెలీదు. ఒక అమ్మాయి వచ్చి ఆమె పని ఆమె చేసుకొని పోతుంది. ఇట్స్ మై వర్క్, ఐఎమ్ డూయింగ్ ఇట్. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి పోతాము, కంపెనీ పని చేయడానికే పోతాం కదా. ఆ ఓనర్ కి ఏమైంది, ఆ ఓనర్ పర్సనల్ లైఫ్ ఏంది, ఆ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది నాకేం అవసరం? నాకు అవసరం లేదు. ఆయన వర్క్ కి పిలిచాడు, నేను వర్క్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా వర్కే చూపిస్తున్నప్పుడు వర్కే చూడండి. అంటే కామెంట్స్ పెట్టే వాళ్ళ మెయిన్ పర్స్పెక్టివ్ కూడా అదే ఉంటది. పెట్టి 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 సతాయించి మనం ఆపేయాల వర్క్ అని ఉంటది. నేను స్టోరీ టెల్లింగ్ చేసినప్పటి నుంచి ఉంటది ఇది. అరే నువ్వు కథలు చెప్పకరా బాబు అన్నాడు కూడా ఉన్నారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. కానీ అంత గట్టోళ్ళం కాదు. మనం అనుకుంటాం మన వరకు వస్తేనే తెలుస్తుంది. హర్భజన్ సింగ్ కూడా మొన్న ఏదో ట్రోల్ చేస్తే ఆయన వచ్చి మీరెవరు, ఆయన ఎంపీనో ఏదో ఉన్నాడు కదా, నువ్వు ఏంది కామెంటరీ చేసుకుంటావు అది ఇది అని ఏదో అన్నారు. అంటే ఆయన కూడా రిప్లై ఇచ్చిండు. హార్దిక్ పాండ్యా కూడా నిన్న వెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకంటే బాగా సతాయించిండ్రు హార్దిక్ పాండ్యాని, ఎవరిని సతాయించినంత ఆయన అంతా సాధిస్తే కూడా. అంటే హార్దిక్ పాండ్యా అంత పర్సనే, మెంటలీ ఫిజికలీ ఫిట్ ఉన్న పర్సన్, ఇట్లా ఏమి ఎవ్వడు ఎట్లాంటి బాల్ అనే 6 కొడతా అన్న ధైర్యంగా ఉండే పర్సన్ కి కూడా ఏడుపు వచ్చింది. అంటే అనుకుంటే జనాలు ఎవరినైనా ఏడిపియగలరు అనేది ఫీలింగ్. జనాలు హీరో చేయగలరు, జీరో చేయగలరు. అంటే వాళ్ళకు ఎక్కువ రోజులు ఒకరిని హీరోగా కూడా చూడబుద్ధి కాదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు, హిట్టులు వచ్చినాయి 2, అర్జున్ రెడ్డి, గీతా గోవిందము. అప్పుడు అందరూ విజయ్ దేవరకొండ ఫ్యాన్సే అంతా. ఇప్పటికీ నిక్ నేమ్స్ పెట్టి ఎక్కిరిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఫ్లాప్ అయితే సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే కామన్ సెన్స్ ఉండదా అని ఎవరైతే ఫ్యాన్ ఉంటారో వాళ్ళే యాంటీ ఫ్యాన్ అవుతారు. ఇప్పుడు నా విషయంలో కూడా నాకు ఏమన్నా డిఫికల్టీస్ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తుంటే లైఫ్ లా ఆనందపడేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అట్లా ఉన్నారు అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్. అమ్మ వీడు పడిపోయిండు, పైశాచిక ఆనందం అని కూడా అంటారు. నేను కూడా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఛానల్ పెట్టినాక నా పైన ఎంతో మంది ఏడుస్తున్నారు. అదే సో ఎవరి బాధలు వాడికి ఉంటాయి. నిజం చెప్పాలంటే అవన్నీ మనం పట్టించుకుంటూ పోతే మనం ముందుకెళ్ళాలి. లాభ కావాలని శుద్ర పూజలు కూడా చేస్తారు అనిపిస్తుంది. ఎవరైనా వంశీ మీద శుద్ర పూజలు చేస్తారా? కామెంట్ చేయండి, మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే సడన్ గా ఎఫెక్ట్ అవుతుంది నాకు. ఇట్లా నవ్వుకుంటుంటా సడన్ గా తలనొప్పి వస్తుంది, బాధ అవుతుంది, ఏమేమో అవుతుంటది. పోనీ వ్యూస్ వస్తున్నాయి కదా, అందరు చూస్తున్నారు కదా, అందుకు అట్లా అవుతుందేమో, దిష్టి తగిలిందేమో అని ఇంట్లో కూడా గుమ్మడికాయ కట్టే అలవాటు అవన్నీ ఉంటాయి. సో మా జైరాబాద్ సైడ్ కూడా అప్పట్ల నుంచి కూడా ఉంటది అనమాట. మా తాత వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా కొంచెం చేస్తుండ్రి అట్లా ఇట్లా అనే టాక్ ఉంటుండే. ఈ చేతబడి అని ఒకటి ఉంటది కదా, అది ఎందుకు చేస్తారు అంటే కుళ్ళుతో కూడా చేస్తారా అని బాధ అవుతుంది. అంటే అట్లా కాకుండా ఏదైనా ఉంటే ధైర్యంగా ఫేస్ టు ఫేస్ పోరాడాలి. అప్పుడప్పుడు కడుపున వస్తుంది, సినిమాలలో చూపిస్తారు కదా, మనం ఏం చెయ్యంతే మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా, అట్లా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చెప్పలేం, నీకే ఫస్ట్ టైం చెప్తున్నా. ఎందుకంటే దిష్టి అనేది ఉన్నప్పుడు మేబీ దానిపైన కూడా పుస్తకాలు రాసిండ్రు. అట్లా ఎవరన్నా నా హెయిర్ తీసుకుపోయో, నా చెప్పుల కింద మట్టి తీసుకుపోయి, నా బట్టలు పాత బట్టలు వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంటా, తీసుకుపోయి ఏమన్నా చేస్తున్నారా, వీడు మళ్ళీ స్టార్ట్ చేసిండు, వీడు మళ్ళీ మంచిగా ఉన్నా నవ్వుకుంటా అని. అట్లా ఉంటే అట్లా ఏం లేదు, నా బాధలు నాకు ఉంటాయి, ప్లీజ్ వదిలేండి. అంటే నెగిటివ్ అనుకుంటూ మాట్లాడుతున్నారు. వంశీ అది, వంశీ ఇది, వంశీ అది అనుకుంటూ మాట్లాడుతున్నారు. మరి ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది అనుకుంటా నేను వంశీతో నుండి. ఏ రోజు కూడా నాకు వంశీ ఇదా, వీళ్ళు అనేది ఇదే, వాళ్ళు అనేది కరెక్టా అని ఒక్క రోజు కూడా అనిపించలేదు నాకు. కానీ ఇంకోటి ఏంటంటే పర్సన్ గురించి ఎవరికి తెలియదు.
కానీ బయట నుంచి అనుకుంటారు. అవును, వేరేడు ఏదో చెప్తాడు అదే నమ్మేస్తారు వాళ్ళు. మనకి వచ్చిన తర్వాత మనతోటి మాట్లాడితే మనం ఏందనేది జనాలకు అర్థమవుతుంది. కానీ మాట్లాడకుండా కూడా అర్థం చేసుకునేటోళ్ళు నాకు హీరోలాగా అనిపిస్తారు. ఇప్పుడు మా ఫామ్ కి వచ్చి కొంటారు, లేదా నేను కనిపిస్తాను సెల్ఫీ అడుగుతారు, నాకు నమస్తే అని పలకరిస్తారు. వాళ్ళైతే నాతో ట్రావెల్ చేస్తలేరు కదా, వాళ్ళు వస్తున్నారు కొంటున్నారు, మనకు ఎవరికి జరిగినంత బిజినెస్ జరుగుతుంది. సో అంతమంది నమ్ముతున్నారు. వీళ్ళు ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళు కొంతమందిని మనం దృష్టిలో పెట్టుకొని అందరు జనాలు ఇట్లనే ఉన్నారు, అందరు వేస్టే ఉన్నారు, నన్ను ఎవరు ఇష్టపడతలేరు, నేను ఎవరికి నచ్చను, నాదే తప్పు అంటున్నారు అనుకోనికి ఏం లేదు. అంటే అది డిఫేమ్ చేయడమే కదా ఆయనకున్న కాన్ఫిడెన్స్ ని. అంటే మనకి రోడ్డు మీద పోతుంటే ఎవరైనా అది చూసుకో అంటేనే మనకు అయ్యాచి వాళ్ళ ముందు ఇన్సల్ట్ అయింది అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాంటిది అంటే ఇది వంశీ స్టోరీ అనేది ఇన్స్పిరేషన్ స్టోరీయే కదా. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి దానికంటూ మంచి పేరు వచ్చిన తర్వాత మళ్ళీ జీరోకి వచ్చాడు. సో దాని నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి అరే ఆయననే చేయగలుగుతున్నాడు, మనం ఎందుకు చేయలేము, లైఫ్ లో ఏదైనా చేయొచ్చు అనుకోవాలి కదా. జీరో నుంచి మళ్ళీ కమ్బ్యాక్ హీరో లాగా అవ్వచ్చు అనేది ప్రూవ్ చేస్తున్నాడు. అలా పాజిటివ్ గా తీసుకొని ఇన్స్పైర్ అవ్వాలి. కానీ నువ్వు మళ్ళీ వేస్తున్నావా, నువ్వు అది చేస్తున్నావా, ఇది చేస్తున్నావా అంటే మనకి ఎందుకండి, మనకు అవసరమే లేదు అనుకుంటాను నేను. అనవసరమైన ఎంటర్టైన్మెంట్ కామెంట్స్ అనేవి అనిపించింది అనవసరంగా. ఇంకోటి కామెంట్స్ ఎవరు చేస్తారు తెలుసా? మీరు కామెంట్స్ చేస్తారా ఏ వీడియో కన్నా? లేదు. మీరు కామెంట్ చేస్తారా? నేను చెయ్యను, కామెంట్ చేయ. ఎందుకంటే మనం బిజీ ఉన్నాం, ఎవరి వర్క్ లో వాళ్ళు, పని పాట లేని వాళ్ళు కామెంట్లు ఇస్తారు. సో దాన్ని మనం పట్టించుకుని అవసరం లేదు. అంటే కొంతమంది ఏదైనా